నీలోఫర్ ఆసుపత్రికి డబ్బు జబ్బు పట్టింది. పేరుకు పెద్ద ఆసుపత్రి, ప్రభుత్వ ఆసుపత్రి అయినా అక్కడ మనీ లేనిదే ఏ మ్యాటర్ జరగదు. సూది మందు ఇవ్వాలన్నా, సెలైన్ పెట్టాలన్నా అడుగడుగునా డబ్బులు సమర్పించుకోవాల్సిందే. చేయి తడపనిదే సిబ్బంది డెలివరీ చేయరు. ఆమ్యామ్యాలు అందకుండా ఆయమ్మలు మాట కూడా వినరు. కాసులు ఇవ్వకుంటే కాలైనా కదపనివ్వరు. ప్రతి పనికి రేటు ఫిక్స్ చేసి నిలువు దోపిడీ చేస్తున్నారు. నీలోఫర్ చిన్నపిల్లల వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. ప్రసవాల కోసం ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేని వారికి ఏకైక ఆప్షన్. అందుకే నిత్యం ఎంతో మంది నిరుపేదలు ఈ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. ప్రభుత్వాసుపత్రి కాబట్టి పైసా ఖర్చు కాదు అనుకుంటారు. కానీ ఇక్కడి సిబ్బంది వారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు. కాసుల కోసం జలగల్లా పీక్కు తింటున్నారు. వసూళ్ల పర్వం ఆసుపత్రి మెయిన్ గేట్ నుంచే మొదలవుతుంది. ఇక్కడి సెక్యూరిటీ గార్డ్ చెయ్యి తడిపితే తప్ప లోపలికి ఎంటర్ కాలేరు. అక్కడ ఎంతో కొంత ఇచ్చి లోపలికి వెళ్తే అక్కడ అంతకు మించి చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ ఒక్కో పనికి ఒక్కో రేటు ఉంటుంది. ఎమర్జెన్సీ వార్డులో బెడ్ కావాలంటే ఒక రేటు, జనరల్ వార్డుకు మార్చాలంటే మరో రేటు, పుట్టిన బిడ్డను చూపించాలంటే ఇంకో రేటు. ఇలా ప్రతి దానికి ఒక రేటుంటుంది. దీంతో పేషెంట్ల చేతి చమురు వదులుతోంది. అంతేకాదు, సెలైన్ మార్చాలన్నా, డ్రెస్సింగ్ చేయించుకోవాలన్నా, కదల్లేని పేషెంట్కు బట్టలు మార్చాలన్నా పర్సులు ఖాళీ చేసుకోవాల్సిందే. ఆయాలకు, వార్డ్ బాయ్స్కు వందల్లో ముట్ట చెప్పాల్సిందే. మా భార్య డెలివరీ అయింది, ఒక 5,000 తీసుకున్నారు. ఇట్లా దొబ్బకపోనికే, ఇట్లా బెడ్ మీద వేయనికే. ఆయమ్మలు, నర్సులు వాళ్ళు 5,000 రూపాయలు తీసుకున్నారు. ఇక స్కానింగ్ కోసం ఓల్డ్ బిల్డింగ్ కు వెళ్లాలంటే అక్కడి సిబ్బంది ముందుగా పేషెంట్లు వారి బంధువుల పర్సులను కళ్లతోనే స్కాన్ చేసేస్తారు. ఆ తర్వాత ఓ రేటు ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాతే స్కానింగ్ సెంటర్ కు వెళ్లే ఛాన్స్ వస్తుంది. అక్కడ సేమ్ సీన్. స్కానింగ్ కోసం మళ్లీ మనీ ఇవ్వాల్సిందే. మొత్తంగా పేరుకే నీలోఫర్ పేదలకు ఉచిత వైద్యం అందించే ఆసుపత్రి. కానీ ఈ ఆసుపత్రిలో అడుగు పెట్టినప్పటి నుంచి బయటకు వచ్చేసరికి వేల రూపాయలను సమర్పించుకోవాల్సి వస్తోంది. డెలివరీ కోసం వచ్చే మహిళలకైతే కనీసం 10,000 రూపాయలు ఖర్చవుతున్నాయి. ఇంతా చేస్తే ఇక్కడందే వైద్య సదుపాయాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. జనరల్ వార్డులో అయితే మరీ ఘోరం. ఎవ్వరూ అందుబాటులో ఉండరు. టాబ్లెట్స్ ఇవ్వడం తప్ప ఇతర సదుపాయాలేవీ అందవు. ఇక డాక్టర్లు వార్డుల్లో అడుగే పెట్టరు. అయినా పేషెంట్ల కేసు షీట్లలో మాత్రం అన్ని సవ్యంగా ఉన్నట్లు రాసిస్తారు. यहाँ जैसा एंटर हुए वार्ड में ले जाके छोड़ने के लिए 50 रुपये. इतने पैसे लेते, इतने पैसे. हम लोग आके 3 दिन हो गया, 4-5 रुपये हमारे चले गए. इतने पैसे लेते. वॉशरूम होने वाले आते पैसे लेते, देखने वाले आते, साफ करने वाले आते, वहाँ पैसे लेते. बेड चेंज कर रहे, जब 3 बार चेंज करे बेड, उससे 200 300 से कम नहीं ले रहे हम लोग पैसे. और डॉक्टर कल से नहीं आए, ये रिपोर्ट बनाए हम लोग 70. ये डाले बीपी चेक करे ना, किसने चेक करे हम लोग? कोई चेक करे बीपी? कोई चेक नहीं करे बीपी. ये कल का है, ये आज का है. बीपी पूरा लिख दिए ना? लिख दिए, चेक नहीं करे. बिना चेक करने के लिए बीपी डाल दिए, सब डाल दिए. यहाँ पे बच्चे को अब तक चेक नहीं करे आए. अब से ఎమర్జెన్సీ వార్డ్ నుంచి నార్మల్ వార్డ్కి షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేసిన తర్వాత ఒక డాక్టర్ కానీ ఒక సిస్టర్ కానీ ఎవరో వచ్చి కూడా కనీసం మేము చెక్ చేయలేదు. చెక్ చేయకుండానే ఆఫ్ ది రికార్డ్ అన్నీ రాసేసుకున్నారు. బీపీ కానీ బీపీ లెవెల్స్ అన్నీ నార్మల్గా రికార్డులో నోట్ చేసుకున్నారు. 3 రోజుల తర్వాత డాక్టర్ వచ్చారు. క్లీనింగ్ కూడా సరిగ్గా చేయరు. బాత్రూమ్కి అయితే అసలు పోవాలి అంటే భయపడాల్సి వస్తుంది. ఇక ఇతర సదుపాయాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రతిరోజు వందల సంఖ్యలో వచ్చే పేషెంట్లకు సరిపడా టాయిలెట్స్ కూడా లేవు. ఒక్కో ఫ్లోర్లో కేవలం ఒకే ఒక్క బాత్రూమ్ ఉంటుంది. మొత్తంగా ఈ ఆసుపత్రిలో సదుపాయాల కొరతతో పాటు అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తోంది. దోపిడీ రాజ్యమేలుతోంది. దీంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే నిరుపేదలు నానా కష్టాలు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీలోఫర్ను ప్రక్షాళన చేయాలని కోరుతున్నారు రోగుల బంధువులు.